కోలకొట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యే గారికి మా ఒక నమస్కారాలు. నాయన మేమేం తప్పు చేసాం మమ్మల్ని ఇలా రోడ్డు మీద నడి రోడ్లో పడేసాం మా తల్లుల్ని పిల్లల్ని. అందరికి చేసిన సాయం మాకు చేస్తానన్నావే, మీ దగ్గరికి వచ్చి ముర్రి పెట్టుకున్న మా ఇల్లులు తీయక ముందు సార్ మమ్మల్ని ఇల్లులు తీసేస్తానంటారు, మా పరిస్థితి ఏంటని అడిగితే మీరు ఎక్కడో అక్కడే ఉండండి అమ్మ, మీ ఇల్లుల మీద ఎవరు చెయ్యరని అన్నారు. మీరు చెప్పారు. ముందుగుంట మీ దగ్గరికే వచ్చాం. ముందుగుంట మీ దగ్గరికి వస్తే మీరు ఏం చెప్పారు? మీ ఇల్లుల మీద ఎవరు చెయ్యేసేది ఏమీ లేదమ్మా, మీరు ఎక్కడో అక్కడే ఉంటారు. సార్ నాకు గుంకలంలో స్థలం ఇచ్చారు, నా స్థలం నేను కట్టుకోలేను సార్, నా భర్త పోయి ఉన్నాడంటే నువ్వు గుంకలంలో స్థలం వస్తే నీ పట్టా రిటర్న్ ఇచ్చేయమ్మా, నువ్వు ఎక్కడదానో అక్కడే ఉంటావు అన్నావు అని తప్ప ఇప్పుడు ఇంత పని చేశారు. మాకు చుట్టుపక్కల మీరు అపార్ట్మెంట్లు కట్టారని మీరు అపార్ట్మెంట్ల వాళ్ళకి మీరు పెద్దవాళ్ళకి వచ్చే మీరు రోడ్డు చేసి మా పేదోళ్ళు కడుపులు కొట్టడం ఏటండి న్యాయం? మా కూలాడితే కొండాడుతుంది. ఈ అపార్ట్మెంట్లు అంటే ఈ గోవుల సంఘం అంటే ఇళ్ళంట పనులు చేసుకొని బతికినంటే వాళ్ళే కొండలంట తోసేస్తాన్నారు, డబ్బుతో ఉన్నట్టు వాళ్ళు నడి రోడ్లో ఉంచుతున్నారు, ఆల్రౌండ్లో ఉంటారు, మమ్మల్ని కొండలంట తోసేస్తారు. ఇది ఏం న్యాయం అండి? సరే మాకు ఏటి సంవత్సరం అవుతుంది, మా ఇల్లులు తీస్తారు, మాకు ఏటి చెప్పారు, పరిష్కారం చెయ్యలేదు. ఇప్పుడు ఈ కొట్టేసి ఈ టైం అవుతుంది, ఉదయం 5 గంటలకు కొట్టేశారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏం జరిగిందని ఎవరైనా సరే మా కడుపుకు ఉన్నదా లేదా, మాకు మీకు ఇల్లులు ఇచ్చారా లేదా, మీకు తాళాలు ఇచ్చారా లేదా, నీకు ఇల్లు వచ్చిందా లేదా అని ఒక్కళ్ళని పరిష్కరించడానికి సార్ మీరు వచ్చారా? నేను అందరికీ న్యాయం చేస్తానమ్మా, మీ కష్టాల్లో ఆదుకుంటానమ్మా, మీరు ఎప్పుడు వచ్చినా మా దువ్వారం తెరిచే ఉంటుందమ్మా అని మీరు చెప్తారే. ఈరోజు మేము అడగడానికి వచ్చుతున్నాం సార్, మా కష్టాలు మీతో చెప్పుకుంటాను. మీరు పేదవాళ్ళకి దారిచ్చి మీరు పెద్దవాళ్ళకి దారిచ్చి పేదవాళ్ళు కడుపులు కొట్టేస్తాను సార్. ఒక చుట్టూ మీరు దయచేసి మా కష్టాలు కరుణిస్తారని మేము మరీ వేడుకుంటున్నాం.